countdown starts. 10, 9, 8, 7, 6, 5, ignition sequence started. 3, 2, 1, go. హ్యూసన్, అన్ని రీడింగ్స్ నార్మల్గా ఉన్నాయి. వాటిని కాపీ చేయండి. ఓవర్. ఎందుకనో రాకెట్ తన శక్తిని మించి వెళ్ళలేకపోతుంది. బరువు ఎక్కువైనట్టుంది. పేలోడ్ని రాకెట్ నుంచి తొలగించండి. పేలోడ్ భూమి వైపు దూసుకొస్తోంది. దాని వలన భూమి మీద ప్రజలకి ఎటువంటి ప్రమాదం లేకుండా చూసుకోండి. వెంటనే మేము రికవరీ యూనిట్ ని తీసుకువెళ్ళి ప్రజలకు ఎటువంటి హాని జరగకుండా చూసుకుంటాం. అది అడవి ప్రాంతంలో పడుతుందేమోనని మా అంచనా. జంతువులకి ఎటువంటి హాని జరగకుండా చూసుకోండి. ఓ, అప్పుడే ఆకలేస్తోందా? తీసుకొస్తాను, ఆగండి. ఓకే ఓకే, ఇప్పుడే నేను బయటికి వెళ్ళి నీ తోటి జంతువులన్నిటికీ ఆహారం పెట్టి ఆ తర్వాత నీ సంగతి చూస్తా. రాత్రి బాగా నిద్రపోయావా? అరుపులేం వినపడలేదు? ఏంటది? ఏంటా తెల్లలేను? స్టెలా, స్టెలా, నువ్వెక్కడున్నావు? రా, త్వరగా రా. మీ అందరికి విందు భోజనం తెచ్చాను. ఏంటది? ఈరోజు కొత్తగా నా వెంట పడుతోంది. నన్ను చంపుతుందా ఏంటి? వదిలేండి. మీకేమైంది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు?
ఏంటి లేజర్గా వస్తున్నావు? నువ్వు అడిగే విధానం సరిగ్గా లేదే. ఏమన్నా జరిగిందా? ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏమైంది? ఆ చెప్పు ఏనుగుల దగ్గర ఇరుక్కున్నాడా? పోయినసారి వేరే వాళ్ళ దగ్గర ఇరుక్కుని ప్రాబ్లమ్స్ లో పడ్డాడు తెలుసా? ఆ సంగతి తెలుసు, కానీ అది కాదు. పోయినసారి కొంతమంది చింపాంజీలతో ఆడుకుని ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. కానీ జంతువులతో ఆటలాడడం మంచిది కాదు కదా? లేదు, అలాంటిదేం లేదు. చింపాంజీస్ కి జీబ్రాస్ కి మధ్య ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. అలాంటివేం లేవు. బోన్లో జంతువులన్నీ సేఫేగా? అన్ని సేఫ్గా ఉన్నాయి. అయితే ఏంటి ప్రాబ్లం? ఈ రోజు ఉదయం మొసలి స్టెల్లాకి జరగకూడదు జరిగింది. స్టెల్లాకి ఏం కాలేదుగా? ఏం కాలేదు, భయం లేదు. ప్రాణాపాయం లేదుగా? లేదు, కానీ ఈరోజు ఉదయం షెఫ్ జంతువులకు ఆహారం పెట్టడానికి వెళ్ళాడు. కానీ వెళ్ళినవాడు తిరిగి రాలేదు. ఎక్కడున్నాడో తెలీదు. సరే, నస పెట్టకుండా జరిగిందేంటో చెప్పవయ్యా. స్టెల్లా ఆఫ్రికాలో ఉప్పు నీటిలో పెరిగిన జంతువని నీకు తెలుసు, కానీ అది వెజిటేరియన్ అని నీకు తెలుసా? దాని జీవితం, దాని కదలికలు నాకు బాగా తెలుసన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు. నేనే దాన్ని తీసుకొచ్చాను. ఆ విషయం నీకు తెలుసా? అయితే అది మనుషుల్ని కూడా తింటుందనే విషయం నీకు తెలిసే ఉంటుందే. దాని బోన్లో అది లేదు, ఎక్కడుందో కూడా తెలీదు. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? అంటే ఆ చెప్పిన అదే తినేసింది అంటావా? అనలేదు, కానీ ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి కదా. రా, వెళ్ళి వాడిని వెతుకుదాం. చెప్ప గురించి నీకంటే నాకు బాగా తెలుసు. వాడెక్కడో జంతువులతో ఆడుకుంటూ గడుపుతూ ఉంటాడు. ఎక్స్క్యూజ్ మీ, మీరు మార్షలే కదా? ఎస్, నేను Nice to meet జేమ్స్. you. ఇక్కడ కొత్తగా బయాలజిస్ట్ గా జాయిన్ అయ్యాను. మిమ్మల్ని కలుసుకోవడం సంతోషంగా ఉంది. మేము ఇప్పుడు ఒక చోటుకి వెళ్తున్నాం, మీరు కూడా రండి. ఆ కొత్త బయాలజిస్ట్ వచ్చారు కదా, ఓకే కదా? మరేం పర్వాలేదు. జైన్ నార్థన్ జూలో పనిచేసిన వారే. ఈయనతో అక్కడ పనిచేయడం వల్ల నాకు చాలా అనుభవం వచ్చింది. ఇక్కడ అంతకంటే ఎక్స్పీరియన్స్ వస్తుందేమో. ఓహో, మీరు ఎక్స్పీరియన్స్ కోసం ఇక్కడికి వచ్చారా? విచిత్రంగా ఉందే. మీ గురించి నాకు బాగా తెలుసు. మిమ్మల్ని నేనెక్కడో చూసినట్టు నాకు ఇప్పుడిప్పుడే గుర్తుకొస్తోంది. జైన్, ఈయనే జిమ్ డఫీ, ఈ జూ కీపర్. యా, నాకు బాగా గుర్తొచ్చింది. మిమ్మల్ని ఒక షోలో చూశాను. ఓ, అంతేకాదు, మీరు చాలా మొండివాళ్ళు కూడా. ఆఫ్రికాలో మొసళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాటి మధ్య తిరగడం నేను చూశాను. ఓ, ఆఫ్రికాలోనా? అక్కడ ఉప్పు నీటిలో తిరిగే మొసళ్ళు ఎక్కువగా ఉంటాయి. వాటి గురించి మీకేమన్నా తెలుసా? మీకు తెలిసిన దానికంటే ఎక్కువే నాకు తెలుసు. ఇప్పుడు మీరు చూడబోయేది బలమైన మొసలి. ఆ? వీళ్ళంతా ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏం జరుగుతోంది? దీని గురించి చెప్పడానికి ప్రయత్నించాను, మీరు వెళ్ళలేదు. మీరు అటు వెళ్ళి చూడండి. డాక్టర్ రియలీని మీకు పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. హలో. మీరు హలో. కర్నల్. హలో. ఈయనే మిస్టర్ డఫీ, జూ కీపర్. ఇకపోతే ఈవిడ మిస్ జైన్, ఇక్కడికి వచ్చిన కొత్త బయాలజిస్ట్. మీరంతా ఎందుకు వచ్చారు ఇక్కడికి? రాకెట్ని లాంచ్ చేసినప్పుడు కొన్ని శకలాలు ఇక్కడ పడ్డాయి. దాన్ని రికవర్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఈ జూలోనా? ఎస్. భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇది చిన్న రికవరీ ఆపరేషన్. ఓ, నేనేమన్నా మీకు సహాయపడగలనా? ఇప్పుడేమీ అవసరం లేదు. అవసరం అయితే తప్పకుండా పిలుస్తాను. ఇక్కడ మా పనులకి ఎవరు అడ్డం రాకుండా ఉంటే చాలు. తప్పుగా అనుకోకండి, నేను మీ పనికి అడ్డం రాను. కానీ ఇక్కడుండే జంతువుల్ని కాపాడడం నా బాధ్యత. చూడు, ఇక్కడున్న జంతువులకి ఎలాంటి భయం లేదు. వాటిని మేమేమీ చెయ్యం. ఒక్క మొసలిని మాత్రమే. తప్పుగా అనుకోకండి, మీరు దాంతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆహా, మొసలి. అవును, 25 పౌండ్ల బరువు, ఎంతో బలవంతమై. దాంతో జాగ్రత్త. దాన్ని ఎలా డీల్ చేయాలో మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. సముద్రంలో ఉండే సొరచేప కంటే నీటిలో ఉండే ఈ మొసలికి బలం ఎక్కువ, మీకు తెలుసు కదా? కానీ ఈ రోజు ఆ మొసలి ఎవరినో తిందని మా వాళ్ళు నాతో చెప్పారు. దాంతో కాస్త జాగ్రత్తగా ఉండండి. సార్, మీరు చెప్పినట్టే అన్ని ఏర్పాట్లు చేసాం. పని ప్రారంభించమంటారా? వెళ్ళి ఏం చేయాలో చూడండి. అలాగే మేడం. మిస్టర్ డాఫీ, ఎస్. మీరు మాకు పని చేసి పెట్టాలి. ఏం చేయాలి? నాతో రండి, చెప్తాను. జాగ్రత్త. ఓకే. ఈ వెపన్ అంటే నాకు చాలా ఇష్టం. దీన్ని చూసావా? బాగుంది. పర్వాలేదు, హుషారుగానే ఉన్నాడు. మనం పని మొదలు పెట్టచ్చు. మిస్ చేయకుండా కొడితే చాలు.
వాడి గురి తప్పదు. అదే వస్తోంది. ఏంటి కనపట్లేదు? ఎక్కడికి వెళ్ళింది? మాట్లాడకు, అది దగ్గరకు వస్తోంది. 3, 2, 1. నా గురి నుంచి అది తప్పించుకోలేదు. అది లోపలికి వెళ్లేలోపే దాన్ని బయటకు లాగేయాలి. చాలా బాగా షూట్ చేశావు. మ్మ్. మత్తు మందు బాగానే పనిచేస్తోంది. గుండె కొట్టుకుంటోంది. అవును, ప్రాణాలతోనే ఉంది. ఇంతకు ముందు ఇది ఎక్కడుండేదో. మ్మ్. చాలా రోజులు నేనున్న జూలోని ఇది ఉండేది. మందు బాగా పనిచేసినట్టుంది. గాఢ నిద్రలో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది లేవడానికి ఇంకా టైం పడుతుంది. ఈలోగా మీరేం చేయాలనుకున్నారో అది చెయ్యండి. దీన్ని చూస్తుంటే రేపటి వరకు లేచేలా కనబడడం లేదు. మత్తెక్కితే ఎవరికైనా అంతే. ఇప్పుడు ఆ చెప్పగాడు ఎక్కడున్నాడో ఏంటో, అసలు వాడికి ఏం జరిగిందో వెళ్ళి చూద్దాం పద. ఏంటిది? తెరుచుకోవట్లేదు. ఏమైంది? కమాన్. రోజర్, ఆల్ఫా, రికవరీ టీం రెడీ సార్. మీ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాం. పని ప్రారంభించమంటారా? ఓవర్. రికవరీ టీం పని ప్రారంభించండి. ఒక్క అంగుళం కూడా వదలకుండా గాలించండి. మీకేమైనా కనిపించిందా? మాకేం కనపట్లేదు సార్. ఏది కనపడినా కాల్ చేస్తాం. అక్కడే ఆ కింద చెక్ చేయండి. అటువైపే అలాగే వెళ్ళండి. కరెక్టే, అక్కడే చెక్ చేయండి. ఆ ఆకులు కిందే ఉంది చూడండి. రోజా కమాండర్, మాకు ఇక్కడ రాకెట్ నుంచి విడిపోయిన శకలాలు కనపడ్డాయి. వాటిని ఏం చేయాలని మీరు చెప్తే అలాగే మేము రికవరీ చేస్తాం. ఓవర్. డెఫినెట్గా వాడు ఈ వైపు నుంచే వెళ్ళి ఉంటాడు. చూసావా, అడుగులు కనబడుతున్నాయి. ఏదో గొడవ జరిగే ఉంటుంది. ఆ గొడవ తర్వాత అతను బతికే ఉన్నాడంటవా? ఓ, డెఫినెట్గా ఆ మొసలి స్టెల్లా చెప్పుని చంపి ఉండదనుకుంటున్నాను. డెఫినెట్గా వాడెక్కడో ఈ ప్రాంతంలోనే ఉండి ఉంటాడు. డఫీ, అటు చూడు. డెఫినెట్గా ఈ చెప్పులు వాడివే. అయితే అతను బతుకున్నాడంటవా? ఒక షూ ఉండడం వల్ల వాడు చనిపోయాడని ఎలా నిర్ధారించగలం? అప్పుడు ఎక్కడుంటాడు? ఇటు వెళ్దాంరా. లాక్ ఎక్కడుంది అంటే ఈ లోపలికి ఇదిగో. వెళ్ళుంటాడా? కావచ్చు. అవకాశం ఉంది. చెప్ ఈ లోపలే ఉండుంటాడు. చెప్. ఏంటిది? ఇదేంటిది? ముసలి తోలు పోలుంది. నువ్వొక బయాలజిస్టువి, నీకే తెలియలేదా?
ఓ, దీన్ని చూస్తుంటే తోలులా లేదే, ఏదో మెటల్తో చేసిన దానిలో ఉంది. ఇది దేని తోలంట? ఎవరు చేసి ఉంటారు? ఇంతవరకు నా జీవితంలో ఇలాంటి తోలును చూడలేదు. ఇక్కడేదో జరుగుతోందని అనుమానంగా ఉంది. వెంటనే దీన్ని పరిశోధన చేసి కనిపెట్టాలి. మనం ఇప్పుడు చెప్పును వెతుక్కుంటూ వెళ్ళాలి. అసలేం జరుగుతుందో తెలుసుకోవాలి. అది తప్పించుకొని పారిపోతుంది. అది ఎలా లేచి పెడుతోంది? ఓ మై గాడ్! ఓహో, అంత మత్తులో ఎలా లేవగలిగింది? తను తానుగా కాపాడుకోవాలనుకుంటోంది. ఇది నేను తెచ్చిన మొసల్లా లేదే. ఇప్పుడు అదో కాదు అవసరమా? ఇంతకు ముందు దీని కదలికలు ఇలా లేవు. ఇదేదో కొత్తగా ఉందే. అలాగా? ఓ, నేను ఎక్కడున్నాను? ఓ, ఏంటిది? కమాన్. ఓ, ఆల్ రైట్, కూల్, ఆల్ రైట్. ప్రశాంతంగా ఉండు. ఖచ్చితంగా ఎవరో ఒకరు వస్తారు. భయపడాల్సిన పని లేదు. నేను బయటపడ్డట్టే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు వచ్చి నన్ను కాపాడతారు. ఆల్ రైట్. ఇప్పుడు నేను ఈ ప్రాంతంలో ఎవరు కనబడడం లేదే. ఆ నీళ్లలో అతను ఎంతసేపు బతికుండగలడు? ఒక 10-15 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేడు. బయటికి రావడానికి వేరే దారి ఏమీ లేదా? దారుంది, కానీ అది డ్రైనేజ్ దారి, అటు మెటల్తో వెళ్ళండి. చేసింది. దాని మీద మీరు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అర్థం కావడం లేదు. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆ క్రోకోడైల్ మీది మాత్రం కాదు. అయితే నేను తెచ్చిన మొసలేమైంది? డఫీ, జరగాల్సింది చూడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి. డఫీ, ఆగు, నేను చెప్పేది విను. దాన్ని మీరు ట్రేస్ చేయగలిగారా? చేస్తున్నాం మేడం. డఫీ, నేను చెప్పేది విను. ఇది నా మొసలు కాకపోతే నేను తెచ్చింది ఏమైంది? డఫీ, ఇలా చూడు, చెప్పేది విను. నా ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పాలి. నీకేంటి మేం చెప్పేది? మీకేమైనా తెలిసిందా? ఈ ఇండికేషన్ ప్రకారం ఆ మొసలి గోడకి అవతల ఉంది. ఏమంటున్నా? అది వీలు కాదు. అసలు గోడ దాటి ఎలా వెళ్ళగలుగుతుంది? క్రొకోడైల్స్ గోడ దాటి బయటకు వెళ్ళడం కష్టమే, కానీ ఇదెలాగో దాటి బయటకు వెళ్ళింది. అలాగా? గోడ కట్టు పక్కన ఏముందో చెప్పండి. అక్కడొక ఆఫ్రికన్ సింహం ఉంది. అయితే అది అటుపక్క రాదనుకుంటాను. రాదు, అందుకు అవకాశమే లేదు. ఉప్పు నీళ్లలో పెరిగిన మొసళ్ళు చేతులు ముడుచుకుని కూర్చోవు. అంటే ఏంటి? నేను అక్కడికి వెళ్ళి చూస్తాను. మీ డాడీ ఇక్కడ పనిచేస్తున్నారు, ఇన్సూరెన్స్ లో అనుకున్నానే. ఇన్సూరెన్స్ అయినా మా రిలేషన్. మా నాన్న ఓ జూకీపర్. అనవసరం వాటిని ఎందుకు ఫోటో తీస్తున్నావు? ప్రపంచంలో అనవసరమైనవి ఏమీ లేవు. కాసేపు కెమెరాని ఆఫ్ చేస్తావా? ఎక్కడికైనా వెళ్ళి కూర్చుందాం. అక్కడికి వెళ్ళి కూర్చుందాం రా.
సెట్ నేను యూజ్ చేశాను. అలాగా బాగుంటుంది. అవును, చాలా బాగుంటుంది. గర్ల్స్, నేను వెళ్ళి డ్రింక్స్ తీసుకొస్తాను. తీసుకురండి. మమ్మల్ని అనవసరంగా ఫోటోలు ఎందుకు తీస్తున్నావు? నేనేం తీయట్లేదే. ఏంటయ్యా మీ గొడవ? ఇప్పుడు ఏం జరిగిందని మీరు వచ్చారు? వీళ్ళు మమ్మల్ని ఫోటోలు తీస్తున్నారు. ఇటు చూద్దాం. ఏంటయ్యా మీరు బాబు? నా ఫోన్ నాకు ఇవ్వండి. మా ఫోటోలు తీసింది కాకుండా ఏంటి నువ్వు? బాగా వాడి ఫోన్ తీసానా? వాడికి ఇచ్చేయండి. బాగున్నాయా? ఆ? ఒరేయ్, ఒరేయ్, నన్ను ఏం చేయబోతున్నారా? ఏం చేస్తున్నారా? ఎక్కడ తీసుకెళ్తున్నారు? అయ్యో! ఫోటోలు చూస్తారా? ఎవర్రా మీరు? ఏంటి ఇప్పుడు బాగుందా? దాన్ని ఒకసారి ఇలా ఇవ్వండి మార్షల్. అక్కడ కనబడేది చెప్పే అనుకుంటా. ఓ యా, అవును, మన చెప్పే. ఎక్కడ? డ్రైనేజ్ పైపులో ఇరుక్కున్నట్టున్నాడు. తనకేం కాలేదుగా? సేఫ్ గానే ఉన్నాడు. సింహం అతన్ని చూడకముందే చెఫ్ను కాపాడి బయట అక్కడికి వెళ్తే ఆపద కొని తెచ్చుకున్నట్టే. ఎలా తీసుకురావాలో చెప్తావా? ముందుగా సింహాన్ని మనం బోన్లో బంధించి వెళ్దామా? ఆ బోను తాళం చెఫ్ దగ్గరే ఉంది. ఈ ప్లేస్ కి నువ్వే హెడ్వి. నీ దగ్గర డూప్లికేట్ తాళాలు లేవా? నా దగ్గర ఉండే తాళాలన్నీ నేను ఊరు వెళ్ళినప్పుడు ఇంట్లో మర్చిపోయి వచ్చాను. చాలా. ఒకవేళ ఆయనకి గాయాలై ఉంటే ఆయన్ని తీసుకురావడానికి ఇంకో ఏయ్, ఇద్దరు వద్దు, వద్దు. కావాలి. నువ్వు వెళ్ళొద్దు. అక్కడికి వెళ్తే ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే. ఎందుకు భయపడుతున్నారు? మనం తెలిసి తెలిసి సింహం నోట్లో తల పెట్టగలమా? కొంచెం ఆగు. ఈ ప్రక్రియ ఎందుకో నాకు నచ్చలేదు. నన్ను నమ్మి నాతోరా. కాకపోతే చాలా సైలెంట్గా కిందకు దిగాలి. అర్థమైందా? సరే, అలాగే వస్తాను. ఆ సింహం కడుపు నిండా తిని పడుకుంది. ఆకలి మీద పడుకుందేమో. దానికి ఆకలి లేదనుకుంటా. అమ్మయ్యా. కమాన్, నిదానంగా దిగు. కమాన్. నిదానం, సైలెంట్గా. ఈ స్థితిలో నీ వెంటే వస్తున్నానని మా నాన్నకు తెలిస్తే ఆయన బాధపడతారా? ఏమంటున్నావు నువ్వు? ఆయన కూడా ఈ పార్క్లో ఒక ట్రస్టీ. నేను ఈ పనికి రావడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. అంటే ఆయన ఇష్టం లేకుండా పనిచేస్తున్నావా? అవును. సార్, నేను ఇక్కడే ఉన్నాను సార్. చెప్, నువ్వు సార్. సేఫ్ గా ఉన్నావుగా? ఎలా ఉన్నారు? బాగున్నాను గట్టిగా సార్. పట్టుకుని సార్, ఓకే సార్. సార్, నా కాలు కాస్త దెబ్బ తగిలింది, కానీ నేను నడవగలను. జాగ్రత్త. గట్టిగా మాట్లాడుకో. త్వరగా రా. కమా, నువ్వు బతికుండడమే అదృష్టం. అవును సార్, నిజంగా. దగ్గరకు వచ్చేస్తా. జాగ్రత్త. అలాగే. ఆగండి. మనం ఏమాత్రం అలికిడి చేసినా దానికి వినబడుతుంది. అది మన మీద అటాక్ చేస్తుంది. మనం ఎంత సైలెంట్ గా ఉంటే అంత మంచిది. అది అక్కడ ఏం అది పైనుంచి చేస్తుంది? దూకుతోంది. అది ఇటుపక్క వస్తుంది సార్. త్వరగా రండి. వెళ్ళండి. వదండి. పైకి వేగంగా వెళ్ళాలి. పట్టుకోండి. త్వరగా. పాకండి. ఎలా ఉన్నావు చెప్? చాలా థ్యాంక్స్ సార్, నా ప్రాణం కాపాడారు. ఓకే, మీరు జన్మలో తెచ్చుకోలేను. అలాగే. థ్యాంక్ యూ. జాగ్రత్తగా వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. నువ్వు ఏం నేర్చుకుందామని ఇక్కడికి వచ్చావు చెప్పు. నువ్వెవరినన్నా ప్రేమించావా?
ఎందుకు అలా అడుగుతున్నారు? నువ్వెవరినో ప్రేమిస్తున్నావని. నీకెందుకు ఆ సందేహం? లేదు. కానీ నువ్వెవరినో ప్రేమిస్తున్నావు. ఇటు చూడు. ఈ దెబ్బలన్నీ నువ్వు నాకెందుకు చూపిస్తున్నావు? ఈ దెబ్బలన్నీ ఎలా తగిలాయో తెలుసా? ఒక పులి కారణంగా తగిలే ఈ జూలో నేను నేర్చుకున్నది దేనికి భయపడకూడదు అని. ఇక ఇవి చూడు. ఓహో, ఈ దెబ్బలేంటి? ఓ ఇవా ఆ ఉప్పు నీటిలో దిగినప్పుడు 18 అడుగుల మొసలతో పోరాడినప్పుడు తగిలినవి. ఆ మొసలితో పోరాడి ఏం చేసావు? చివరికి వశపరుచుకున్నాను. మీ నాన్న ఈ జూకి ట్రస్టీగా ఉన్నప్పుడు చాలా వింత సంఘటనలు జరిగాయి. నాకు తెలుసు, కానీ దాని గురించి నేను మాట్లాడినా. మ్మ్. ఆయన సాయంతోనే నేను ఇక్కడ పనిచేస్తున్నానని నువ్వు అనుకోవద్దు. ఓకే, నీకొకటి చూపిస్తాను. మ్మ్? మ్మ్? ఈ దెబ్బలు ఎలా తగిలాయి? కోతులతో పోరాడి పోరాడి. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఓ, అర్థమైందా? క్రొకడైల్ ఇక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్తుందో కనిపెట్టలేకపోతున్నా. మరైతే అది ఎక్కడికి వెళ్తున్నట్టు? నీళ్లను వెతుక్కుంటూ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అది పార్కులో ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళుతుంది. అవును. అది ఉప్పు నీళ్ళలోనే. అవును. తర్వాత ఇక్కడున్న నీటిని రీసైకిల్ చేసి బయటికి పంపడమే మా పని. ఇక్కడ చెట్లను పెంచడం, గాలంలో కొద్దీ నీటిని నిల్వ చేయడం, ఇవన్నీ కూడా మేం చేసే పనుల్లో భాగమే. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పైప్ లైన్లన్నీ కూడా గొట్టల్లోంచి, ఏరుల్లోంచి, అలాగే చెత్త కుప్పల్లోంచి అండర్ గ్రౌండ్లో వెళ్తూ ఉంటాయి. ఇటు చూడండి. నన్ను వదిలి నువ్వు పోవే. ఏంటిది? రక్తం ఎలా వచ్చింది ఇక్కడ? ముసలి వెంటాడుతోంది. అందరూ పారిపోండి. 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 ముసలి వెంటాడుతోంది. త్వరగా త్వరగా వెళ్ళిపోండి. పారిపోండి. మనల్ని ఇక్కడ అమ్మోని కూర్చోబెట్టారే, ఏంటాళ్ళ ఉద్దేశం? కొట్టకుండా వదిలేసినందుకు థ్యాంక్స్ చెప్పాలరా. అవును, అది కరెక్టే. అంతేనంటావా? కాకమరేంటి? సరేరా, మనం కూడా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. హాయ్, హలో. మాకు 2 గ్లాసులు జ్యూస్ ఇవ్వండి. నీకేం కావాలి? నీకేం కావాలి? ఏం తీసుకుంటారు? అందరికీ కలిపి ఇవ్వండి. నీకు నచ్చిందా?
హే ఎక్కడికి వెళ్తున్నావు? ఇట్రా. ఇప్పుడు వీళ్ళ వచ్చేస్తాను. ఆటలు ఎక్కువైపోయాయి. హే మమ్మల్ని క్షమించండి. మళ్ళీ కొత్త డ్రామా మొదలెట్టినట్టున్నారు. మళ్ళీ మీరిద్దరేనా? ఆడబోయే గేమ్ ఏంటో చెప్పండి. ఓ మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతాం. గొడవ ఎందుకు? ఇక్కడ నుంచి చెప్పండి. ఎవరది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరది ఫాలో చేస్తుంది? తోండ్రా లోపలికి. ఏంటి దౌర్జన్యం? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆగండి. రేయ్ ఎందుకు ఇలా చేస్తున్నారు? మీ అంతా చూడకుండా వదలండిరా. ఎవరన్నా వచ్చేంత వరకు రెస్ట్ తీసుకోండిరా. స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేయడానికి ఎవరో ఒకళ్ళు వస్తారులేరా. వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఫోన్ పనిచేస్తుందా? నా ఫోన్ కూడా నీళ్ళల్లో పడిపోయింది. నేను అక్కడ డాన్స్ చేశానుగా, చూసావా? ఎవతో ఒకటి డాన్స్ చేద్దామంటూ నన్ను తోసిపారేసింది. దాన్ని ట్రేస్ చేసిన కాపీని వెంటనే నాకు పంపించండి. నేను మార్షల్ని మాట్లాడుతున్నాను. మన పక్కనున్న పార్కులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో ఆ ముసలున్నట్టు కనిపెట్టాం సార్. ఓకే సార్. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు నిజం తెలియాలి. మర్యాదగా చెప్పండి. మొసల్ని కనిపెట్టారు. అది అండర్ గ్రౌండ్ పైప్ లైన్లో ఉంది. పైప్ లైన్లోనా? అవును. కానల్, పైప్ లైన్లో ఉందట. వందల కొద్ది జనాలు వస్తున్నారు. ఎలా కాపాడగలం? వీలైనంత వరకు వాళ్ళందరినీ కాపాడి క్షేమంగా బయటకు తీసుకురావాలి. హే డ్రింక్స్ రెడీ. మీరు వచ్చి తాగుతారా? రండి వెళ్దాం. రేయ్ ఎందుకు ఇలా చేస్తున్నారు? పార్కును మూసేసి ఆ మొసల్ని కదలకుండా చూడండి. దానికి కాస్త టైం కావాలి కల్లాల్. ఎంత టైం కావాలి? గేట్స్ లాక్ చేయండి. ఆ మొసల్ని కదలకుండా చూడండి. ఓకే సార్. నేను వస్తాను. ఎవరైనా ఉన్నారా? ఓపెన్ చేయండి ప్లీజ్ ప్లీజ్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం అర్థం కావడం లేదు. ఎంత క్రూరంగా చంపారు? ఎవరు చంపారు? ఎందుకు చంపారు? దేనికోసం? ఎవరి పని చేసింది? నాకు చాలా భయంగా ఉంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఎవరైనా గేట్లు తెరవండి ప్లీజ్. ఎవరైనా గేట్లు ఓపెన్ చేయండి ప్లీజ్.
ఎక్కి మనం తప్పించుకోలేం. వేరే ఒక దారి ఉండే ఉంటుంది. బయట నుంచి పిలవడానికి ఎవరి దగ్గరైనా ఫోన్ ఉందా? ఛార్జింగ్ లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ మమ్మల్ని కాపాడండి. ఎవరు లేరా? ఇది చాలా వింతగా ఉందే. ఆ మడుగు ఎంత పెద్దది? మీరా ఏరియా గురించి అడుగుతున్నారా? అవును. అందులో 5 లక్షల గ్యాలన్ల నీరుంటుంది. అలాగే ఏరులో కూడా 5 లక్షల గ్యాలన్ల నీటిని నింపొచ్చు. మ్మ్. నువ్వు చెప్పేది కరెక్ట్గా ఉంటుందా? ఉంటుంది. డాక్టర్, ఇంకా ఆ సిగ్నల్ అక్కడే ఉందా? అవును, అది పార్కులోనే తిరుగుతోంది. సరే, ఇప్పుడేం చేద్దాం అంటారు చెప్పండి కోనల్. ఆ మడుగులో నీటిని తోడేసి దాన్ని చంపేయడమే. వద్దు కల్నల్, అది మహాపాపం. తప్పదు, వేరే దారి లేదు డాక్టర్. జెంటిల్మన్, మేం కొంచెం ఒంటరిగా మాట్లాడుకోవాలి. తప్పకుండా. మీరు కూడా బయలుదేరండి మిస్టర్ మార్షల్. ఓకే. నిజంగానే ఆ మొసలి ఈ నీళ్లలో తిరుగుతూ ఉందంటే దాన్ని ఎలాగైనా రౌండ్ చేసి చాకచక్యంగా పట్టుకోవచ్చు. ప్రజలు చనిపోతున్నారు, మా వాళ్ళు కూడా చనిపోయారు. ఇంకా ఎంతమందిని చంపుతుందో తెలియదు. మీ బాధ నాకు అర్థమవుతుంది కల్నాల్. దాన్ని ఎలాగైనా ప్రాణాలతో పట్టుకుంటేనే అది మన ప్రయోగాలకి ఉపయోగపడుతుంది. ఇదెంతో క్లిష్టమైన రికవరీ అని ఇక్కడికొచ్చే ముందే మీ వాళ్ళందరికీ తెలుసు. దాన్ని వదిలితే ఎంతమందిని చంపుతుందో నాకంటే మీకే బాగా తెలుసు. చూడండి కల్నల్, మీరు నన్ను, నా ప్రయత్నాన్ని బలవంతంగా ఆపాలని చూస్తున్నారు. నేను ముందు కొన్ని ప్రయోగాలను చేస్తే వాటిని అడ్డుకున్నారు. నాకు తెలుసు నేను క్లిష్టమైన ప్రయోగం చేస్తున్నానని. కానీ ఇప్పుడు మనిద్దరం కలిసి ఈ ప్రయోగాన్ని సక్సెస్ చెయ్యకపోతే ఇక జీవితంలో ఏదీ సాధించలేం. ఇప్పుడు మీరు నాతో కలిసి పనిచేయడానికి ఏంటి సమస్య? లేదు, ఏ సమస్య లేదు. కలిసి పనిచేద్దాం. మంచి నిర్ణయం. నీకేం కాలేదుగా? నేనున్నాను. భయపడకు, భయపడకు. వచ్చేసింది, అదొచ్చేసింది, తప్పించుకో. ఇక చాలు సార్. అసలు ఇక్కడ ఏం జరుగుతోందో నాకు నిజం చెప్పండి ప్లీజ్. మీ బాధను నేను అర్థం చేసుకోగలను మిస్టర్ డఫ్, కానీ ఇది చాలా క్లిష్టమైన ఆపరేషన్. పైగా నీకు ఎటువంటి సమాధానం చెప్పడానికి నాకు అధికారం లేదు. ఓ, అయితే చెప్పరా? ఇది చూడండి, దీని గురించి మీరు నిజాలన్నీ ప్రజలకు చెప్పే తీరాలి, అర్థమైందా? ఇదేమిటి, ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయం నాకు తెలియాలి. ఒక ఆర్గానిక్ మెటీరియల్ తో స్కిన్ లాగా తయారు చేస్తున్నారు. ఇది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో నాకు తెలియాలి. అసలు నేను తీసుకొచ్చిన స్టెల్లా అనే మొసల్ని రోబోగా మార్చారు. ఎందుకని మార్చారు చెప్పండి. చెప్పండి, ఎందుకు మార్చారు, ఎవరు మార్చారు? ఏంటి బెదిరిస్తున్నారా? బలవంతంగా నాతో సమాధానం చెప్పిస్తారా? ఆ నమూనా మీ దగ్గరుంటే చట్టరీత్యా అది నేరమని మీకు తెలుసా? నేను గనక గవర్నమెంట్కి రిపోర్ట్ చేశానంటే మీ ఉద్యోగాలు ఊడిపోయి మీకు శిక్ష పడుతుంది. ఆర్టికల్ 27B ప్రకారం మీరు శిక్షార్హులు. భయపడద్దు, మనకేమీ కాదు.
భయపడొద్దు, మనల్ని కాపాడడానికి ఎవరో ఒకరు వస్తారు. మీ నాన్న ఇక్కడే పనిచేస్తున్నారు కదా? అవును, ఇక్కడున్న జూలోనే పనిచేస్తున్నారు. ఇక్కడ జరగకూడదు ఏదో జరుగుతుంది. మాకు మీ సహాయం కావాలి. ఎంత ఘోరం జరిగింది. ఇదొక నానోటెక్ వెపన్. శత్రువుల ఉనికిని కనిపెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. మనం ఎక్కడ టార్గెట్ చేసామో అక్కడ దీన్ని ప్రయోగిస్తే చాలు. ఆ తర్వాత మనం దాన్ని ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. మనం దాన్ని టార్గెట్ చేసి ఎలాగైనా మార్చుకొని దాని మీద ఎన్ని పరిశోధనలైనా చేయొచ్చు. ఇప్పుడు మేము కొత్తగా ఆ మొసలి మీద ప్రయోగం చేస్తున్నాం. మీ పరిశోధనలో దాన్ని రోబోగా మార్చారా? దీన్ని మనం వశం చేసుకుంటే భవిష్యత్తులో మన దేశంపై ఎవరైనా యుద్ధం ప్రకటిస్తే ఇది ఖచ్చితంగా మనకు సాయపడుతుంది. దీని మీద మన ప్రయోగాలు పనిచేసేలా చూడాలి, అంతే. మన ప్రయోగాలు ఆరంభంలోనే ఉన్నాయి. మీరేం చెప్తున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు. ఆ స్టెల్లా అనే మొసలి బతికుందా, చంపేశారా? వెయిట్ అండ్ సీ. ఈ ప్రయోగం చేయమని గవర్నమెంట్ మాకు పర్మిషన్ ఇచ్చింది. సార్, సిగ్నల్ దొరికింది. అది స్విమ్మింగ్ పూల్లోనే ఉంది. యూనిట్ 1, క్రొకడైల్ ఇంకా ఆ మడుగులోనే ఉన్నట్టు సిగ్నల్ అందింది. వెళ్ళి చూడండి. ఓ, ఏంటది? సార్, ఏదో ఒక ముసలి రోబోలాగా నడుచుకుంటూ వస్తుంది సార్. వెంటనే కాల్ చేయి. సార్, అది తుపాకీకి చావలేదు సార్. నాకు తెలిసి ఏ జంతువైనా జూలో నుంచి ఎస్కేప్ అయిందేమో. ఏది ఆ మొసలా? నేను ఇలాంటి మొసలిని ఎప్పుడు చూడలేదు. అవును, అది మొసలే. కానీ నీటిలో నుంచి బయటకు వచ్చినప్పుడు అదొక రోబో మొసల్లాగా ఉంది. దాన్ని ఎవరో మెటల్లా తయారు చేసినట్టున్నారు. ఆగు, దాని గురించి నేను చెప్తాను. అది ఒక రోబో క్రొకడైల్, ట్రాన్స్ఫార్మర్ లాగా ఉంటుంది. అది రోబోను లేక ట్రాన్స్ఫార్మర్ మనకెందుకు? ముందు దాని నుంచి మనం బయటపడాలి. రోబో క్రొకడైల్. మిమ్మల్ని ఆ రూమ్ లో ఉంచి తాళం వేయడం వల్లే మీరు బతికి బట్టకట్టారు. ఎలాగో బతికి బయటపడ్డాం. ఇప్పుడు థ్యాంక్స్ చెప్దామన్నా వాళ్ళెవరూ ప్రాణాలతో లేరుగా. అందరూ అవునరా, చనిపోయారు. చాలా దురదృష్టం. ఇలా చూడు, నీ దగ్గర ఫోన్ ఉందని మాకు తెలుసు. మీ డాడీకి ఫోన్ చేసి మాకు హెల్ప్ చేయమని చెప్పు. యా, తప్పకుండా. చూడండి కర్నల్, ఆ మొసలి స్టెల్లాను మీరు రోబోగా మార్చారు. మళ్ళీ దాన్ని మామూలుగా చేసే ప్రక్రియ మీ దగ్గర ఏదైనా ఉందా? చెప్పండి. దాన్ని మరలా మార్చే శక్తి మా దగ్గర లేదు. న్యూక్లియర్ వెపన్స్ తో దాని మీద దాడి చేయడం వల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్స్ పల్స్ వెంటనే మారిపోయి ఉంటాయి. దాని నరాన ఇప్పుడు సౌరశక్తి కూడా చేరిపోయి ఉంటుంది. అది రోబో క్రొకడైల్గా మారిపోయి దేన్నైనా ఎదిరించే శక్తి దానికి వచ్చేసింది. అయ్యో, పని చేయట్లేదే. లోపలికి నీళ్లు వెళ్ళినట్టున్నాయి. ఏదో ఒకటి చేసి ఒక ఫోన్ కలిసేలా చూడు. భయపడకు, ఏదో ఒకటి చేద్దాం. ఓకే, పరిస్థితి ఇలాగే ఉంటే మనం చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేను రెస్క్యూ టీంని రమ్మన్నాను. వాళ్ళు మొత్తం గాలించి అది ఎక్కడుందో కనిపెడతారు. మేము టేక్ రెడీగా ఉన్నాం. ఓవర్. మీరు బయలుదేరచ్చు. ఓవర్. ఇది చాలా టాప్ సీక్రెట్ ఆపరేషన్. ఎవరు దీనిలో ఇన్వాల్వ్ అవ్వరు. మీరు త్వరగా వెళ్ళి పని పూర్తి చేయండి. ఏదో హెలికాప్టర్ సౌండ్ లా ఉంది. కొలనల్, మేము లేక్ దగ్గరికి వచ్చేసాం. ఏదో హెలికాప్టర్ వస్తుంది. మేము ఇక్కడ ఆపదలో ఉన్నాం. దయచేసి ఎవరైనా మమ్మల్ని కాపాడండి ప్లీజ్. ఎవరో ఒకరు హెల్ప్ చేయండి మాకు ప్లీజ్. అదిగో వెళ్ళిపోతుంది. మన కేకలు వాళ్ళు వినే ఉంటారు. వాళ్ళు తప్పకుండా వెనక్కొచ్చి మనల్ని ఇక రక్షిస్తారు. రాదేమో. మనం ఇంటికి వెళ్ళలేమో, ఇక్కడే చచ్చిపోతామా? సరే, భయపడకండి, ఏదో ఒకటి చేద్దాం. ఎలా అయినా సరే మిమ్మల్ని కాపాడుతాను. ఓకే. కొలనల్, మేము ఆ లేక్ పైనే ఉన్నాం. ఆ క్రొకడైల్ని కనిపెట్టండి. దాన్ని పట్టుకుని వెంటనే మా దగ్గరకు తీసుకురండి. మడుగులో ఏదో కనపడుతుంది. ట్రాక్ అన్న కిందకు దించుతున్నాం. నీటిలో ఏముందో కనిపెడతాం. మనకి తప్పుడు సంకేతాలు ఇచ్చారు. నీటిలో ఏమీ లేదు. ఓవర్. ఆ క్రొకడైల్ హెలికాప్టర్ను కూల్చేసింది. ఇక మీదట మీ మాటలు వినే ప్రయోజనం లేదు. తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోకండి మిస్టర్ కల్నాల్. నేనొక సిపాయిని. దాన్ని ఎలా అంతం చేయాలో నాకు తెలుసు.
దాన్ని ప్రాణాలతో పట్టుకోమని మాత్రం నాకు చెప్పకండి. దాన్ని రోబో అంటారు, దాన్ని మిషనరీ ఆపలేరా? ఓకే మిస్టర్ డఫీ, మీకు మంచి అవకాశం ఇస్తున్నాను. మీరేం చేస్తారు? దాన్ని పట్టుకుని తీరుతాను. అయితే ట్రై చెయ్యి. ఆయన నీకు బాగా పరిచయం ఉంది మనిషి. నువ్వు మర్చిపోయినట్టున్నావు, నాతో పాటు ప్రీవియస్ జూలో పనిచేసినప్పుడు మా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఏంటతను నిన్నే సీరియస్గా చూస్తూ వస్తున్నాడు? నువ్వేం భయపడమాకు మార్షల్. నేనెందుకు భయపడతాను? ఏమైంది నీకు? చాలా కాలం నుంచి ఫోనే చేయట్లేదు. చూడు నజల్, మన మధ్య జరిగిన గొడవలు మర్చిపోలేదనుకుంటానా? మీ మధ్యన గొడవలు జరిగాయా? జరిగినాయి. ఆ గొడవంతా అమ్మాయి కోసం. అప్పుడు జరిగిన గొడవలు లాంటివి ఇప్పుడేమీ జరగవులే, భయపడకు. ఎందుకు జరగవచ్చు? నిన్ను నిన్ను చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. మన ఫ్రెండ్షిప్ మర్చిపోలేదు నువ్వు. మీరు నన్ను పిలిపించిన కారణం ఏంటో తెలుసుకోవచ్చా? నిన్ను ఒక ఇంపార్టెంట్ పని మీద పిలిపించాను. నీ వల్లే ఆ పని జరుగుతుంది. అబ్బో, మీరేదో ఒక చెడు వార్త చెప్పబోతున్నారు అన్నమాట. తప్పించుకుని తిరుగుతోంది. రండి వెళదాం. అసైన్మెంట్ స్టార్ట్ చేద్దామా? ఓకే, ఆ రోబో క్రొకడైల్ దాగి ఉండడానికి జూలో చాలా ప్లేస్లున్నాయి. భయపడొద్దు డఫ్, దాన్ని ఎలాగైనా పట్టుకుందాం. ఓకే, అందరూ జాగ్రత్తగా వినండి. మీరు ఈ తుపాకీతో మత్తు మందు పెట్టి దాన్ని షూట్ చేశారు, కానీ అది తప్పించుకు పారిపోయింది. ఇప్పుడు అది ఎక్కడుందో కనిపెట్టి మనం ఖచ్చితంగా మట్టు పెట్టాలి. ఇప్పుడు గ్యారంటీగా ఒకటి చెప్పగలం, అది ఇక్కడే ఎక్కడో ఒక చోట దాగుందని. ఇప్పుడే వెళ్ళి దాన్ని మనం పట్టుకుందామా? ఆ ఆక్సిజన్ మాస్కులు ఇవ్వు. ఇదిగో ఇలా చూడు. నిన్ను కాదు, నైజల్తో చెప్తున్నాను. అది ఎక్కడుందో మీరు కనిపెట్టారా? డఫీ, ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? జైన్, మేము ఎవరికి వాళ్ళం విడిపోయి ఆ డ్రైనేజ్ పైపుల్లో వెతుకుతాం. ఓవర్. ఓకే డఫీ, గుడ్ లక్. హే థామ్సన్, నువ్వు నేను ఇంతకు ముందు ఈ దారిలో వెళ్ళాం. అవును, ఇటే వెళ్ళాం. నైజల్, నువ్వు జాక్సన్ నార్త్ వైపు వెళ్ళి వెతకండి. అలాగే. మేము సౌత్ సైడ్ కవర్ చేస్తాం. బయలుదేరదాం. హే స్టెల్లా, స్టెల్లా, రోబో స్టెల్లా, ఎక్కడున్నావు నువ్వు? దాని జాడ ఎక్కడా తెలియట్లేదే. అది మడుగులోనే ఉండి గమనిస్తూ ఉంటుంది. నేను మొదటి పైపులో ఉన్న డఫ్, నా కంటికి 3 మీటర్ల దూరంలో ఏమీ కనిపించట్లేదు. రోజర్, నైజల్, మేము రెండో పైపు దగ్గర ఉన్నాం. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే అది ఈ దారిలోంచి వెళ్ళినట్టుగా కనిపిస్తోంది. నేను థామ్సన్ పైపు లోపలికి వెళ్ళి చూస్తున్నాం. రోజర్ డఫ్, మేము ఇంకా లోపలికి లోతుకి వెళుతున్నాం. అక్కడేదో అలికిడి శబ్దాలు వినిపిస్తున్నాయి. రోజర్, మేము ఇక్కడి నుంచి బయటకు వస్తున్నాం. మా అలారం తప్పుగా మోగింది. ఇక్కడ ఏదో ఉందని వెతికితే ఇక్కడ ఏదీ లేదు. ఓకే నైజల్, మీరు వెతుకుతూ ఉండండి. మేము పైపు వదిలి బయటకు వచ్చేస్తున్నాం. ఆ క్రోకడైల్ అక్కడే ఉంది. చూడ్ డఫ్, అది మిమ్మల్ని వెంబడిస్తుంది. నేను చూసుకుంటా మార్షల్. రోబో క్రొకడైల్ నా మీద దాడి చేయబోతుంది. వద్దు వద్దు, నన్నేం చేయొద్దు. రోబో మొసలి థామ్సన్ ని చంపేసింది. మనం త్వరగా బయటకు వెళ్ళాలి. పదండి.
రోజర్, మనం నీళ్ళలోంచి బయటకు వెళ్ళాలి. నేను వస్తున్నాను. ఓకే, వెతికింది చాలు, ఆపండి. ఇక నేను చెప్పింది వినండి. కల్నల్ మీతో మాట్లాడాలి, నాతో రండి. మీకు నేను ఓపెన్గా చెప్పాను, క్రోకోడైల్ నాకు ప్రాణాలతో కావాలి అని. ఆ పరిస్థితి చేయిదాడిపోయింది. భయపడకండి డాక్టర్, మీ వృత్తికి ఏ కళంకం రానివ్వను. గవర్నమెంట్తో చెప్పానంటే నాకంటే మీకే ఎక్కువ సమస్య. ఏ సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. దీన్ని ఇక్కడే ముగించాలి. రండి రండి, అందరూ త్వరగా రండి. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? సౌరశక్తితో దాడి చేయబోతున్నారు. సౌరశక్తితో దాడి చేస్తున్నారా? లెఫ్టినెంట్, ఎస్ సార్. పని మొదలు పెట్టండి. ఓకే సార్. మాంటుగోమెరీ, నేను పనిలోకి దిగుతున్నాను. మిలిటరీ ఆఫీసర్ బుద్ధి చూపించాడు. ఇటు పక్క రండి. ఈ దారి కంటే మనం బయటికి వెళ్ళొచ్చేమో. చూద్దాం. మేము రెడీగా ఉన్నాం సార్. ఓకే, దాన్ని ప్రయోగించండి. సార్, మేము ఈ కేబుల్ని కనెక్ట్ చేస్తున్నాం. అన్ని చోట్ల కరెంటు కట్ అయిపోయింది సార్. ఓకే, అయిపోయింది. నాకు ఇది చాలు. షట్ డౌన్ దీనికి చేయండి. మీరు సంబరపడిపోకండి కల్నల్. ప్యాకప్ జెంట్లమెన్, మనం అనుకున్న పని పూర్తయింది. అందరూ ఇలా రండి, త్వరగా రండి. నన్ను క్షమించు డఫీ, నాకు ఈ ప్రయోగం తప్ప వేరే మార్గం తోచలేదు. ఎలాగో రోబో క్రొకోడైల్ని చంపేశాం. నేను తర్వాత కలుస్తాను. మిస్టర్ డవ్, ఈ అసైన్మెంట్ మీకు నచ్చిందా? దీనివల్ల మీకు ఏ సమస్య లేదుగా? నాకేం లేదు, బాధంతా దాన్ని చంపేశారని. తర్వాత ఇంకో విషయం, మా నాన్నే బలవంతంగా నన్ను ఈ ఉద్యోగంలో చేర్పించారని నీతో ఒకసారి చెప్పాను, గుర్తుందా? అవును. అది అబద్ధం. నా ఇష్టంతోనే చేరాను. ఎందుకు? నీతో పనిచేయడం అంటే నాకు ఇష్టం. నాలో నీకు నచ్చిందేంటో చెప్తావా? నీ దగ్గర చాలా మంచి గుణాలున్నాయి. ఓ అలాగా, ఏంటో చెప్పు. నేను నా జీవితంలో సింహాన్ని చూసి అట్రాక్ట్ అయ్యాను, ఇప్పుడు నిన్ను చూసి ఇంప్రెస్ అయ్యాను. అది నీ అదృష్టం అనే చెప్పాలి. ఓ
నా మనసులో మాట నువ్వు అర్థం చేసుకున్నావు కదా. ఓ ఇంకోసారి నీ ఫోన్ నుంచి ట్రై చేయొచ్చు యా కదా? డెఫినెట్ గా ట్రై చేస్తాను. ఓ, ఒకవేళ పని చేసినా పని చేయొచ్చు. ఓకే. హే ఇది పనిచేస్తుంది. నేను ఏదో తొందరపడి మాట్లాడానని అనుకోవద్దు. నిజం చెప్తున్నాను. మిమ్మల్ని ఆట పట్టించడానికి నేను మాట్లాడలేదు. నన్ను అర్థం చేసుకోండి. మీకేదో ఫోన్ వస్తున్నట్టుంది. ఓ బాగా గుర్తు చేస్తా. ఒక్క నిమిషం ఉండు. రాబ్ డాడీ 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 రాబ్ నేను నీతో ఫోన్లో మాట్లాడేంత టైం లేదు. మేము ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఏరియాలో చాలా చిక్కుల్లో ఉన్నాం. డాడీ మీరే ఎలాగైనా మమ్మల్ని కాపాడాలి. ఇక్కడ చాలా మంది చనిపోయారు. ఏంటది? మీరే ఎలాగైనా మమ్మల్ని కాపాడాలి. దీనికి కారణం ఒక రోబో ముసలి. మేము దాన్ని చంపేశాం. దాని పేరు స్టెల్లా. నువ్వెక్కడున్నావు? కరెక్ట్ గా చెప్పాలంటే ఏటీవీ పార్క్ దగ్గర ఉన్నాం. మెయిన్ గేట్ దగ్గర వచ్చి నన్ను కలువు. అలాగే అలాగే వస్తున్నాం. ఓ, ఏమన్నారు? వాళ్ళు దగ్గరలోనే ఉన్నారు. అందరూ నాతో రండి. కర్నల్, అది మళ్ళీ దాడి చేయడం మొదలుపెట్టింది. ఇది ఎలా జరిగింది? ఓ ఫోన్ తీయి. నువ్వు తెలిసే చెప్పావా? అవును డాడీ ఇక్కడికే రమ్మన్నారు. అతను ఇక్కడ ఎక్కడ ఉన్నారు. త్వరగా వెళ్దాం రండి. ఫ్రెండ్స్, ఆ, దీని మీద వెళ్తేనే మనం తొందరగా చేరుకోగలం. అలాగే వెళ్దాం. నిన్ను చూస్తుంటే ఏదోలా ఉంది. నన్ను చూస్తే ఈర్షగా ఉందా? మాకెందుకురా ఈర్ష? ముసలి! Come on, త్వరగా రా. ఎక్కు. త్వరగా రా. వెళ్ళిపోదాం రండి. Come on. త్వరగా. అది వెంబడిస్తోంది. ఓకే గాయ్స్, అది అక్కడే ఆగిపోయింది. సరే, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అది పరిగెత్తగలదు, అది స్విమ్ చేయగలదు, కానీ ఒకటి మాత్రం చేయలేదు. చేయలేదు. అది కొండెక్కలేదు. మనం త్వరగా ఆ కొండకి చేరుకోవాలి. త్వరగా వెళ్ళండి. ఒక్క నిమిషం. ఏంటి? మా అబ్బాయి మెసేజ్ పంపాడు. అది ప్రాణాలతో ఉందా?
నైజల్, నా కొడుకు రోబో దగ్గర ఇరుక్కున్నాడు. వాడు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాడు. వాడిని ఎలాగైనా సరే వెళ్ళి కాపాడాలి. నువ్వు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి రా. వెంటనే బయలుదేరుతున్నా. పద వెళ్దాం. కర్నల్, మనం అనుకున్నట్టు ఆ క్రోకడైల్ చావలేదు, బ్రతికే ఉంది. ఆ డఫ్ కొడుకు వాడి ఫ్రెండ్స్ ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇరుక్కుపోయారు. మనం వెంటనే అక్కడికి దీంట్లో చేరుకోవాలి. ఇన్వాల్వ్ అయినప్పుడే చెప్పాను, ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారని. ఎవరు నా మాట వినలేదు. కంగ్రాచ్యులేషన్స్ డాక్టర్. దాని మీద ఇంకోసారి ప్రయోగానికి ఛాన్స్ దొరికింది. డఫ్, తొందరగా ఇటు రా. అటువైపు పదండి. పదండి, త్వరగా పదండి. జాగ్రత్త. ఇక్కడ మనకేం భయం లేదు కదా? ఇక్కడ మనం సేఫ్టీగా ఉంటాం. పైకి ఎక్కలేదని చెప్పా, ఇప్పుడు ఎక్కుతుంది. అది ఎట్టి పరిస్థితుల్లోనూ పైకి ఎక్కలేదు. పదండి పదండి, పైకి వెళ్ళండి. త్వరగా పదండి, త్వరగా. అదిగో, అది అక్కడే ఉంది. అక్కడ చూడండి. డాడీ వచ్చారు. ఆ ముసలి సంగతి నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి పిల్లల్ని కాపాడండి. రాబీ, అక్కడి నుంచి వచ్చే. అలాగే డాడీ. త్వరగా త్వరగా రండి. త్వరగా దిగండి. త్వరగా. నైజల్, దాని మీద దాడి చేయొద్దు. చెల్లా, ఎంత చూస్తాను. అది రోబో, దాని నుంచి తప్పించుకో. వచ్చే. నైజల్, త్వరగా త్వరగా రండి. ఆగండి, ఎక్కు, ఇప్పుడు పైకి ఎక్కు, త్వరగా. కమాన్, త్వరగా వెళ్ళిపోతారా? రాబీ, నీకేం కాలేదు? ఏం కాలేదు. త్వరగా మీరంతా వెళ్ళి ఆ పంప్ హౌస్ తాళం తీసుకుని అందులో ఉండండి. వెళ్ళండి. అలాగే అలాగే. త్వరగా. రండి త్వరగా రండి. ఇక్కడ Come on. పద. డఫీ, ఏం జరుగుతోంది? ఆ రోబో మొసలు నైజల్ని చంపి నీళ్లలో దాక్కుంది. ఓకే, పెరిమీటర్ని వెంటనే లాక్ చేయండి. మీ డాడీ చెప్పింది కరెక్ట్గా గుర్తుపెట్టుకున్నావా? ఏటీవీ పార్కుకు వెళ్ళే దారి ఇదొక్కటే. కొంచెం ఆలోచించి చూడు, మనం బయటపడే దారి ఇంకేదైనా ఉందేమో. నేను ప్రతిరోజు వచ్చే దారి ఇది కాదు, కానీ గుడ్డిగా నమ్మి మనం వెళ్ళాలి అంతే. ఓకే. ఇప్పుడు అది ఓల్డ్ టౌన్ దగ్గర ఉంది. కర్నల్, మీరు వస్తారని నేను అనుకున్నాను. అవసరం లేదు డఫీ. నీ ప్లేస్లో నేనుంటే నీ కొడుకుని కాపాడేవాడిని కాదు, అది కర్నల్, చంపేస్తుండేది. అది ఎక్కడుంది, ఎటు వెళ్తోందో నేనే మీకు చెప్పగలను. దాన్ని చంపడానికి కొంతమందిని మీరు నాతో పంపించాలి. అది రోబోగా మారినా కూడా దాన్ని ఇక్కడికి తీసుకొచ్చింది నేనే. క్రోకడైల్ని ఎలా పెంచాలి, ఎలా ఉంచాలన్నది నాకే తెలుసు. నన్ను నమ్మండి. ధైర్యంగా దాన్ని ఎదిరించు. ఆల్ రైట్. కర్నల్, దాన్ని చంపడానికి 3 మార్గాలున్నాయని చెప్పారు కదా. చెప్పాను. మనం ఎలాగైనా సరే వాటి బారి నుంచి ఈ ప్రపంచాన్ని కాపాడగలగాలి. ఇది ఒక ఎలక్ట్రికల్ పోల్ మ్యాగ్నెటిక్ డివైస్ తో తయారు చేసిందే కదా.
దాన్ని ఎలాగైనా సరే లొంగ తీసుకుంటానన్న నమ్మకం నాకు ఉంది. ఈఎంపీ అనేది వేడెక్కదు, బ్లాస్ట్ అవ్వదు. దాని పక్కన ఉండడం సేఫ్ అని మాత్రం నువ్వు ఆలోచించొద్దు. దాని పక్కన చిప్ ఉన్నా సరే, సర్క్యూట్ ఉన్నా సరే వాటిని నాశనం చేస్తుంది. నేను నీ ప్లేస్లో ఉంటే నీ కొడుకుని కాపాడేవాణ్ణి కాదు, దాన్ని ఎలా నాశనం చేయాలని ఆలోచిస్తూ ఉండేవాణ్ణి. అలాగా? దీన్ని దాని మీద ప్రయోగిస్తావా? ప్రయోగిస్తాను సార్. నాకు చిన్న సందేహం, ఇది ఎలా పనిచేస్తుంది? ఇది చాలా సులభం. ఈ రెడ్ స్విచ్ ని పైకి ఆన్ చేస్తే వెంటనే పనిచేయడం మొదలు పెడుతుంది. ఓకే, రండి వెళదాం. సార్ నేను ఆల్ఫా 3ని మాట్లాడుతున్నాను. మేము ఇక్కడికి చేరుకున్నాం. మేమేం చేయాలో చెప్పండి సార్. ఓవా. మీరు టార్గెట్ ని లాక్ చేశారా? లేదు సార్. కర్నల్, మేము టార్గెట్కి రీచ్ అయ్యాం. సార్ మేము టార్గెట్ని ఏం చేసాం? గ్రీన్ లైట్ కోసం వెయిట్ చేస్తున్నాం. నీకేం కాలేదుగా? ఏం కాలేదు. హార్డ్, నీకేం కాలేదుగా? నా కాలు బెనికి చాలా నొప్పిగా ఉంది. ఏమైంది నీకు? నాకు తెలిసి నీకు నొప్పిగా ఉందని, కానీ మనం ఎలాగో ఒకలాగా ఇక్కడ రండి, నుంచి బయటపడాలి. త్వరగా మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదాం. రండి, లేపండి. అలాగే. మేము టార్గెట్ ని లాక్ చేసాం. అదిగో పచ్చ లైట్ వెలుగుతుంది. ఫైర్ చేయమంటారా? బాగా నొప్పిగా ఉందా? కాలు జాగ్రత్త, బెనికింది కదా, మెల్లగా, నొప్పిగానే నిదానంగా. ఉంటుంది. ఇంకా ఎంతకాలం ఈ బాధ భరించలేకపోతున్నాను. ఏంటా శబ్దం? ఏమో తెలీదు. మనం ఇక్కడి నుంచి బయటపడాలి. రండి, దీని తాకిడికి మనం బతికి బట్టగట్టగలమా? మనం త్వరగా బయటికి వెళ్ళాలి. సార్ మన కంప్యూటర్లో కొన్ని యూనిట్లు ఆగిపోయినాయి సార్. సార్ కాస్త ఆగండి, మళ్ళీ చెక్ చేస్తాను. అది అండర్ గ్రౌండ్కి పోయింది. అది ఇప్పుడు అండర్ గ్రౌండ్ కి ఎందుకు వెళ్ళింది? అది అండర్ గ్రౌండ్కి ఎందుకు వెళ్ళిందంటే తనని తాను రక్షించుకోవాలి కదా. కరెక్ట్గా చెప్పావు. నేను అనుకున్నది కరెక్ట్ అయితే అది ఆ ఉప్పు నీళ్ళలో మస్తున్నట్టే ఇక్కడ ఉండి ఉంటుంది. నీకెలా తెలుసు? మనందరి మధ్య నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది, తానుగా బతకడానికి. అది సముద్రం వైపుకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది, దారి వెతుకుతోంది. అదే నిజమైతే మనం లేటుగా వచ్చాం. దాన్ని సముద్రం దగ్గరికి చేర్చాలి. ఎందుకు ఇన్ని బాంబులు కట్టుకున్నారు? ఈ బాంబ్స్ అన్ని మనకు చాలా అవసరం. నేను మీతో వస్తాను. చూడు, ఇది సామాన్యమైన అసైన్మెంట్ కాదు. మనం వెళ్ళేది చేపలు పట్టడానికి కాదు. నీకు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. మీ నాన్నతో నాకు తిట్లు తినిపించుకో. డాక్టర్ బాంబ్స్, దాని గురించిన ట్రాక్ తెలిస్తే మాకు ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేయండి. మిస్టర్ డఫీ, దీన్ని మీరు తీసుకెళ్ళండి. కమాన్, అవన్నీ నాకొద్దు, మీ దగ్గరే ఉంచుకోండి. నీతో వస్తున్నాను. జైన్, నేను సీరియస్గా చెప్తున్నాను. నీ మీద ప్రేమతో చెప్తున్నాను. అర్థం చేసుకో. నేను తిరిగి వచ్చేలోపు నువ్వు ఇక్కడే ఉండాలి. నువ్వు ఇక్కడుంటేనే చాలా సంతోషంగా ఉంటావు కదా? ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి.
మనం చెరో పక్క వెతుకుతున్నాం. నీకేం చేయాలో తెలుసుగా. మళ్ళీ మనం ఇక్కడే కలుద్దాం. గుడ్ లక్. నాకు గుడ్ లక్ మీద నమ్మకం లేదు. మనం దగ్గరికి వచ్చేసావా? నాకు తెలీదు. అయితే మనం ముందుకు వెళ్ళాల్సిందే. డఫీ, దాని జాడ తెలిసిందా? ఏం తెలియలేదు. నేను పైకి వెళ్ళి చూస్తాను. బేస్ క్యాంప్, బేస్ క్యాంప్. బేస్ క్యాంప్ వినబడుతుందా? డెఫీ నాకు వినపడుతోంది. బేస్ క్యాంప్. కమిన్. ఏంటా శబ్దం? అంతే, మనం దానికి దగ్గరయ్యాం. డెఫీ నేను మాట్లాడేది వినపడుతోందా? ఇక్కడ సిగ్నల్ దొరకట్లేదేంటి? అదృష్టం ఉంటే సిగ్నల్ వస్తుంది. ఇక్కడ నా కంప్యూటర్లో కూడా నెట్ పనిచేయడం లేదు. ట్రై చేస్తూనే ఉండు, దొరుకుతుంది. డఫీ నువ్వెక్కడున్నావు? డఫీ, ఏం చేస్తున్నావు? అదెక్కడుందో నీకు తెలుసా? దీనంతటికి కారణం నువ్వేనా? ఇక్కడ జరిగే వాటన్నిటికీ నేనే కారణం. ఇక నువ్వేం చేసినా ప్రయోజనం లేదు. అంటే వాళ్ళు ఏం చేయబోతున్నావు? కార్నర్, సౌత్ సైడ్ ఏదో శబ్దం వినిపిస్తోంది. అది ఏంటో నేను వెళ్ళి చూస్తాను. ఓవర్. శబ్దాలు వినబడుతున్నాయి డఫీ, జాగ్రత్తగా ఉండు. రాబ్, డాడీ, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అసలు ఎవరు రమ్మన్నారు? నేను ఇక్కడికి వస్తే సేఫ్ అనుకున్నాను. నేను వచ్చే వరకు పంప్ హౌస్ లో ఉండమని చెప్తే అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ప్రాణాలతో చెలగటం ఆడుతున్నావా? తప్పైపోయింది, నన్ను క్షమించండి డాడీ. నీకేమైందబ్బా? నా కాలికి దెబ్బ తగిలింది సార్. నువ్వెవరు? నేను వీళ్ళ ఫ్రెండ్ని. మీ ముగ్గురు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు ఇక్కడే ఈ లోపల ఒక సేఫ్టీ ప్లేస్ లో ఉండండి. నేను చెప్పే వరకు మీరు బయటికి రావద్దు. అర్థమైందా? చెప్పేది వినబడిందా? నువ్వు చెప్పినట్టే చేస్తాను డాడీ.
కర్నల్, ఇప్పుడే నా కొడుకు వాడి ఫ్రెండ్స్ని ఈ టన్నల్లో చూశాను. వాళ్ళని ముందు బయటకు పంపించే. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. కర్నల్, మీరు ఎక్కడున్నారు? మెల్లగా 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 రా. ఇదిగో, జాగ్రత్త. ఇక్కడ 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 కూర్చో, కింద కూర్చో. కూర్చో నువ్వు బానే ఉన్నావు కదా? కూర్చో కూర్చో. మెల్లగా, నీకేం కాదు. భయపడకు, భయపడకు. డఫీ, ఇప్పుడు నువ్వెక్కడున్నావు? ఇప్పుడు నేను మీకు దగ్గరగా వస్తున్నాను. కర్నల్, నేను మాట్లాడేది వినిపిస్తోందా మీకు? నాకు చాలా చలిగా ఉంది. ఓ అలాగా, ఇదిగో ఇది వేసుకో. యా, సరిపోతుందిలే. యూ విల్ బి ఫైన్. థ్యాంక్స్. డఫీ, నా మాటలు వినపడుతున్నాయా? డఫీ, నా మాటలు వినపడుతున్నాయా? నాకు వినిపిస్తున్నాయి. నేను వస్తున్నాను. ఆ మృగం నా మీద దాడి చేసింది. ఏం చెప్తున్నారు మీరు? మీకేమన్నా అయిందా? ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? నేను మాట్లాడేది వినపడుతుందా? ముందు మీరు ఎక్కడున్నారు? ఆ రాక్షసి ప్రకటన నన్ను చంపడానికి ముందు వస్తోంది. మీరు ఎక్కడున్నారో చెప్పండి. నేను బాంబ్ ప్లాగ్ ని ఓపెన్ చేసి దాన్ని చంపేస్తాను. ఆగండి ఆగండి, ఇప్పుడు మీరు ఆ పని చేయొద్దు ప్లీజ్. ఇక నువ్వు నన్ను ఆపద్దు. దయచేసి ఆ పని చేయొద్దు. నేను మిమ్మల్ని నువ్వు ఎలాగైనా దాని బారి కాపాడుతాను. నుంచి నన్ను కాపాడలేవు. అన్నలు ఆ పని చేయొద్దు. వద్దు. కూర్చో కూర్చో, త్వరగా కూర్చో కూర్చో. ఏం కాదు. కర్నల్, కర్నల్, నేను మాట్లాడేది వినబడుతుందా? ఏమైంది దీనికి? డాక్టర్ రాలి, కర్నల్ చనిపోయారు.
నువ్వు చావు. నిన్ను చంపకుండా నేను ఎలా చేస్తాను? చావే. జేన్, ఆ రోబో క్రొకడైల్ ఇక్కడే ఉంది. జాగ్రత్త డఫీ. చూడకుండా వదలను. రా. ఏం చేయకు, తనేం చేయకు, తనేం చేయకు. డఫ్! రాక్షసి మొసలి, ఇదిగో నీ చావు. నా పెట్టిని పట్టుకోకు. జేన్, తప్పుకో. వద్దు! జేన్, జేన్, నీకేం కాలేదు. నేను బానే పైకి లే. ఉన్నాను. లే, నెమ్మదిగా. ఇలా నువ్వు నడవగలవా? నడుస్తాను. నీకేం కాలేదు. జాగ్రత్త. రా, ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళాలి త్వరగా. రాబీ. డాడీ, ఓ మై గాడ్. డాడీ, మీరు మీరు చనిపోయారు అనుకున్నాను. మీకేం కాలేదుగా? నాకేం కాలేదు. మీరు బాగున్నారుగా? బాగున్నాను. ఆ రాక్షస మొసలి చెప్పండి, డాడీ. చచ్చిపోయింది. నేనే దాన్ని అంతం చేశాను. ఓ, ఇక దాని చాలా గురించి చాలా భయపడాల్సిన సంతోషంగా అవసరం ఉంది. లేదు. మనం హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ గాడ్. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఒక దారి వెతకాలి. త్వరగా రండి. రా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఓకే డాడీ. జేన్. మేం నీకు థ్యాంక్స్ చెప్పాలి రాబ్. నిన్ను మేము ఎంత హింసించినా కూడా నువ్వు మాకు హెల్ప్ చేశావు. నీ వల్ల ఈరోజు మేము ప్రాణాలతో ఉన్నాం. ఇదేమో అంత పెద్ద విషయం కాదు. ఎలాగోలా బతికి బయటపడ్డాం. నేను నిన్ను ఒకటి అది అడగాలనుకుంటున్నాను. నిన్ను అంటే నేను నీకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు కదా? థ్యాంక్ యూ. You silly. ఒక అమ్మాయి మనసు తెలుసుకుని ఎలా నడుచుకోవాలో నీకు బాగా తెలుసు. నాకు ఎక్కడెక్కడ దెబ్బలు తగిలేవో నేను చూపిస్తాను. హే, అది వదిలే. అది మర్చిపోవడానికే కదా అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాను. అది కరెక్టే. నేను మనసు మార్చుకున్నాను. నీ మనసు మారినట్టు నాకు తెలియడం లేదు. సార్, మీకు ఈ రోజు చేతి నిండా పనే. ఆ పనేంటో తర్వాత చూసుకుందాం. ముందు పైకి పద. పద, ఎక్కు. అది ఎక్కడ చూసినా మట్టే, కానీ ఇది మన జీవితంలో ఒక మంచి అనుభవం. అవును, నిజమే.